అందరికీ హాయ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో రోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందామా? మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది. మీరు అందరూ చక్కటి విషయాలు నేర్చుకుంటారని నమ్ముచున్నాను. మరి ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకొని సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసా దేవా, ఈ రోజు ఇటు రీతిగా మేము కలుసుకోవడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. స్టోరీ ద్వారా మాతో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరుడని యేసు నామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలోని జోసెఫ్ అనే ఒక అంకుల్ ఉన్నాడన్న. జోసెఫ్ అంకుల్ దగ్గర చాలా హార్సెస్ ఉండేవి. అంకుల్ చాలా హార్సెస్ని పెంచుతూ ఉండేవాడు అనమాట. మనకి తెలుసు కదా, చాలామంది షీప్స్ని పెంచుతారు, గూడ్స్ని, అలానే కౌస్ని కూడా పెంచుతూ మన జోసెఫ్ అంకుల్ కూడా ఈ యొక్క హార్సెస్ని పెంచుతూ ఉండేవాడు అనమాట. మరి పాతకాలంలో జరిగిన సంఘటన కాబట్టి ఆ రోజుల్లోని ఎవరు వాడేవారు హార్సెస్ చెప్పండి? చాలా డబ్బున్నవారు, రాజులు, బాగా రిచ్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వాడేవారు అనమాట. సో అంకుల్ దగ్గరికి కూడా, జోసెఫ్ అంకుల్ దగ్గరికి కూడా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కానీ బాగా డబ్బున్నవారు, రాజులు, హోదా ఉన్నవారు, ఇలాంటి వారే వచ్చేవారు అనమాట హార్సెస్ కోసం. మాకు హార్సెస్ కావాలి, రేపు మాకు ఇలా రైడింగ్ ఉంది, మీరు అప్పటికల్లా ఈ టైం కల్లా మీరు ఉండాలి, మీ యొక్క హార్సెస్ని తీసుకొని రండి అని చెప్పి గుర్రపు రథాలు, రౌతులు ఉండేవి కదా. సో అలాగా అంకుల్కి కొన్ని ఆర్డర్స్ వచ్చేవన్నమాట. దానికి కావాల్సిన డబ్బులు కూడా చెల్లిస్తారు వాళ్ళు. సో చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట ఈ హార్స్ రైడింగ్ అనేది. ఐదర్ వాటి మీద మనము రైడింగ్ చేయాలన్నా, లేకపోతే మనకు ఒక స్పెషల్ రైడింగ్కి మాకు గుర్రపు రౌతులు, రథాలు కావాలంటే కూడా మనము డబ్బులు కట్టాలన్నమాట. సో ఇలాగుంటుండగా ఒకరోజు జోసెఫ్ అంకుల్ దగ్గరికి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. యథావిధిగా ఒక అంకుల్ వచ్చి ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని అడుగుతాడనమాట. ఏంటంటే, నాకు హార్స్ రైడింగ్కి వెళ్ళాలని ఉంది, కానీ నాకు గుర్రపు రౌతులు, రథాలు ఇవేమొద్దు, నాకు ఒక సింగిల్ హార్స్ కావాలి, ఆ హార్స్ని మా ఇంటికి రేపు సాయంత్రం పంపించండి, నేను అలా ఊరి పొలిమేరు దాకా వెళ్ళి నేను కాసేపు ఎంజాయ్ చేసేసి మా ఫ్రెండ్స్తో పాటు నేను తిరిగి వచ్చేస్తాను. సో నాకు మంచి బలమైన హార్స్ కావాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, ఎంత అందంగానో ఉండాలి. సో మా ఫ్రెండ్స్ హార్సెస్ అన్నిటికంటే కూడా నా హార్స్ చాలా అందంగా ఉండాలి రేపు రైడింగ్కి వెళ్ళేటప్పుడు. సో ప్లీజ్ ఒక్కసారి దాన్ని చూడండి, మంచి హార్స్ని పంపించండి అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరి జోసెఫ్ అంకుల్ చక్కటి హార్స్ని ఆయా వ్యక్తి కోసము సాయంత్రం కోసము ఏర్పాటు చేసి ఉంచుతాడు, ఎక్కడికి పంపించకుండా, ఏ ఆర్డర్స్ వేరే వాళ్ళకి తీసుకెళ్ళకుండా. సో సాయంత్రం అయిన వెంటనే వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చాడు కదా. సో ఆ యజమాని ఎవరైతే ఇచ్చాడో ఆ ఇంటి అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ హార్స్ని ఆయనకు అప్పచెప్పి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ హార్స్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం చాలా మొండిది కూడా, మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి కొద్దిగా అని చెప్తాడనమాట. సో మొండిగా ఉండే హార్సెస్ చాలా కష్టం కదా వాటిని హ్యాండిల్ చేయడం. నాకు అది చాలా ఈజీ అండి, మా ఫ్రెండ్స్ దగ్గర ఇట్లాంటి హార్సెసే ఉండాలి, నేను ఒక్కడనే హ్యాండిల్ చేయగలిగే హార్సెస్ అనేవి ఉండాలి అని చెప్పి అనుకొని ఓకే అని ఆ హార్స్ని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు రైడింగ్కి వెళ్తారు. ఊరి పొలిమేరు దాకా వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న టైంలోని, అది మొండిది అని చెప్పాను కదా, వాళ్ళ జోసెఫ్ అంకుల్ ఉన్న టైం అంతా కూడా అది మాటింది, కానీ రివర్స్లో వచ్చేటప్పుడు ఇంటికి అది మాట వినట్లేదన్నమాట. దాన్ని పట్టుకుంటుంటే చాలా మూర్ఖంగా, లేకపోతే చాలా మొండిగా, అస్సలు వినట్లేదు, మాట అస్సలు లొంగట్లేదు అనమాట. ఇప్పుడు ఆ యజమానికి ఏం చాలా అర్థం కాలేదన్నమాట. సో దాన్ని మొండితనం వల్ల గెంతులేసి అన్నీ ఊడిపోయాయి అనమాట. ఆ బెల్ట్లు అన్నీ ఊడిపోయాయి, తను పట్టుకుంటుంటే అన్నీ జారిపోతున్నాయి, అన్నీ పడిపోయాయి. హార్స్ మీద అయితే ఏమీ లేవు. అప్పుడు హార్స్ని ఎలాగన్నా నా మాట వినాలి, ఎలాగ నా మాట వినిపించుకోవాలి అని అనుకొని ఆ యజమాని, ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, హార్స్ దగ్గర ఎప్పుడు కూడా జోసెఫ్ అంకుల్ యజమాని ఏం చేస్తాడు అంటే, యొక్క హార్సెస్కి తాళ్ళు కట్టి వాటిని భద్రముగా ఉంచుతాడు కదా. సో ఇది తాడు కడితే అని ఇంటదా అని చెప్పి ఏమన్నా తాడులు ఉన్నాయా నా దగ్గర అని చూశాడు, కానీ తన దగ్గర ఎలాంటి రోప్స్ లేవన్నమాట. సో ఇంకా తను ఏం చేస్తాడంటే, ఓకే నేను ఏదన్నా ఒక ఇమాజినరీగా ట్రై చేస్తాను, దాని చుట్టూ ఒక తాడు కట్టినట్టు నేను ఇమాజినరీగా ట్రై చేస్తాను అని అనుకొని తను ఏం చేస్తాడంటే, ఆ గుర్రముకి ఏదో ఎట్లాగంటే ఒక దారము ఇలా కట్టి తను మెడలో వేసి జాగ్రత్తగా ఆ యొక్క రోప్ని కట్టి ఆ
యొక్క హార్స్ మెడలో వేసి మెల్లగా ఆయన నడుచుకుంటూ వెళ్తే ఆ హార్స్ ఏమైందో తెలియదు, కానీ ఆ యొక్క వ్యక్తితో పాటు నడుచుకుంటూ వెళ్తుందనమాట. ఇది చూసిన ఆ వ్యక్తి నిజంగా షాక్ అయ్యాడు. నా దగ్గర రోప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఏదో రోప్ టై చేసి దానికి వేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అదేంటి ఏదో నిజంగా తాడు పెట్టి లాగుతున్నట్టు అలా వస్తుంది అని నిజంగానే షాక్ అయ్యాడు. చివరికి ఇంటి దాకా క్షేమంగానే వెళ్ళారు. తర్వాత వాళ్ళ జోసెఫ్ అంకుల్కి కూడా ఆ హార్స్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇలా చాలా మొండిపట్టు పట్టిందండి. మరి మొత్తం అన్నీ కూడా ఆ బెల్ట్స్ ఏవైతే మీరు వేసారో అవన్నీ పడేసింది, మూర్ఖంగా ప్రవర్తించింది అని అంటే అది చాలా మొండిదండి అని చెప్పి, ఓకే పర్వాలేదులేండి, నేను మళ్ళీ వేరేవేమన్నా దానికి ధరింపజేస్తానులేండి, మీరు వెళ్ళండి, థ్యాంక్ యూ సో. తర్వాత ఆ యొక్క వ్యక్తి వెళ్ళిపోతాడనమాట. నిజమే కదా. ఈ స్టోరీ ద్వారా మనము చాలాసార్లు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ హార్స్ ఎంత బలమైనది, చాలా బలం గలదే కదా. ఆ యొక్క వ్యక్తి కోరాడు చాలా బలంగా, చాలా అందంగా ఉండవలసిన ఆ యొక్క హార్స్ని కోరాడు. ఓకే, అది మొండిగా ఉంది, చాలా బలంగా ఉంది, ఎవ్వరూ మాట వినదు. కానీ అలాంటిది సడన్గా ప్రతిరోజు జోసెఫ్ అంకుల్ తనకి ఏదైతే చేస్తాడో, తన పని అయిపోయిన తర్వాత అన్ని వర్క్స్ అయిపోయాక టై చేసి ఎలాగైతే తీసుకొని వెళ్ళి వాటిని సేఫ్, ఈ వ్యక్తి కూడా ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ వ్యక్తి కూడా అట్లనే సేమ్ ఆ ట్రిక్ ట్రై చేసినప్పుడు ఏమైంది, అక్కడ రోప్ లేకపోయినా కానీ ఇమాజినరీగా ఆ వ్యక్తి ట్రై చేశాడు దాన్ని ఎలాగన్నా లోపరుచుకోవాలని చెప్పి, నా మాట ఎలాగన్నా వినాలి అని చెప్పి. అలా చేసినప్పుడు ఆ యొక్క ఇమాజినేషన్ ఏమైంది, దాని మీద సఫలమైంది కదా. అది నిజంగా ఏదో తాడు ఉందా అని అనుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది కదా. చాలాసార్లు మనం ఈ ఎగ్జాంపుల్ మన లైఫ్లో కూడా తీసుకోవాలి. మనం ఎంత బాహ్యంగా బయట బలంగా ఉన్నా, బయట ఎంత అందంగా ఉన్నా, అపవాది చాలా భయంకరమైన వాడు. ఎప్పుడెప్పుడు మనల్ని లోపరుచుకోవాలా, ఎప్పుడెప్పుడు మనల్ని వాడి వలలో వాడి మాటలు వినిపించుకొని ఆ తప్పు త్రోవలో నడవాలా అనే చూస్తాడు. అపవాది ఎప్పుడు కూడా నిజమైన వీటితోని కాదు, కానీ హీ అటాక్స్ మన బ్రెయిన్ని ఎలా మారుస్తాడు అని అంటే అసలు చాలా భయంకరంగా మారుస్తాడు. ఇందాక ఆ వ్యక్తి చూడండి, ఆ హార్స్ ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేసింది, దాని మైండ్ని ఆ హార్స్ కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి యథావిధిగా జోసెఫ్ అంకుల్ ఏది చేస్తుందో అలాగా వ్యక్తి చేసి నడిపిస్తున్నప్పుడు నడిచేసింది. అంటే ఆ హార్స్ మైండ్ అనేది కంట్రోల్లో లేదు, అది ఇమాజినేషన్ అని తనకి అర్థం కాలేదు. అలానే మన లైఫ్లో కూడా చాలాసార్లు ఇది అబద్ధము అని తెలియనప్పుడు మనం ఏమవుతాం అంటే అపవాదికి బానిసలం అవుతాం. వాడు ఏది చెప్తే అది నడుచుకుంటూ వెళ్తాం. కాబట్టి మన లైఫ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, మన హృదయాల్ని ఎప్పుడన్నా సరే గార్డ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు గార్డ్ అవర్ హార్ట్. సొలొమోన్ రాజు ఏమంటాడంటే మన హృదయాల్ని మనము భద్రపరుచుకోవాలి, కాచుకోవాలి అని అంటాడు. మరి ఇప్పుడు చూసిన స్టోరీ ద్వారా మనం నేర్చుకున్నాం కదా, బైబిల్లో కూడా యోసేపు అంకుల్ బానిసగా వేరే దేశానికి తీసుకెళ్ళినప్పుడు తను ఎంత దేవునికి ప్రియుడిగా, ఎంత దేవునికి ఇష్టడిగా జీవించాడు అని అంటే, ఒక స్త్రీ వచ్చి పద మనం పాపం చేద్దాం, పద బ్యాడ్ థింగ్స్ చేద్దాం పద అని చెప్పినప్పుడు యోసేపు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఏం చేశాడో తెలుసా, తన యొక్క మైండ్ మీద దేవుని వాక్యమును, తన యొక్క హృదయాన్ని తను గార్డ్ చేసుకున్నాడు. దేవుడికి నేను ఎలా నడవడం ఇష్టమో అని చెప్పి గార్డ్ చేస్తాను. ఎప్పుడు మనం మన హృదయాన్ని కాచుకోగలుగుతామో తెలుసా, దేవుని వాక్యం మనం చదివినప్పుడు, ఆయన వాక్యంలో ఏముందో మనకి తెలిసినప్పుడు, అప్పుడు మాత్రమే మన హృదయాల్ని మనము జాగ్రత్త పరచుకోగలము. వేటికి కూడా టెంప్ట్ అయిపోయి పాపంలో పడిపోకుండా ఉంటాం, అపవాది బానిసల కింద ఉండకుండా ఉంటాం. యోసేపు కూడా దేవుని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆయన వాక్యాన్ని చదివేవాడు, ఎంతగానో దేవుని ఇష్టపడేవాడు, దేవుడు ఏది చెప్పేవాడో దానికి లోబడేవాడు. అందుకే ఆ స్త్రీ వచ్చి పద పాపం చేద్దామంటే లేదు నా దేవునికి ఇష్టం లేదు, నేను ఇలాంటి తప్పులు చేయనని చెప్పి అక్కడి నుంచి అంటే పరిగెత్తుకొని పారిపోతాడనమాట, పాపం నుంచి దూరంగా పారిపోతాడనమాట. ఈరోజు మన జీవితంలోనే మనము దేవుని ఎంతగా తెలుసుకున్నామో, ఎంతగా దేవుని మాట వింటున్నామో అన్నది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అపవాది చాలా సింపుల్గా చాలా మన బ్రెయిన్కి మన మీద కంట్రోల్ లేనప్పుడు, మన హార్ట్ మీద మనకి కంట్రోల్ లేనప్పుడు, మన శరీరం మీద మనకి కంట్రోల్ లేనప్పుడు, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన మీద మనకే కంట్రోల్ లేనప్పుడు అపవాది చాలా ఈజీగా ఏం చేస్తాడంటే మనల్ని ట్రిక్కీగా వాడి వల్ల పడేలాగా చేస్తాడనమాట. మన జీవితాల్ని మనం నాశనం చేసుకున్న వారం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలము అని అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యము ద్వారా మనము కాచుకోగలము. ఇది తప్పు, ఇది
సరైనది, అపవాది ఇట్లా వస్తాడనమాట, ఇటు రీతిగా ఇలాంటి పన్నాగాలు పన్నుతాడనమాట, ఇలాంటి ఫ్రెండ్స్ ద్వారా వస్తారనమాట, అమ్మో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు నో, అరే ఎలాగ అపవాది ట్రిక్కీ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా, రీడ్ ప్రోవర్బ్స్, యూ విల్ అండర్స్టాండ్. ఓకేనా, ప్రోవర్బ్స్ చదవండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. మరి ప్రేయర్ చేసుకుందామా. దేవా నాకు సహాయం చేయని స్తోత్రం యేసయ్యా. దేవా నిజమే ప్రభా, ఈరోజు మాకు కంట్రోల్ని దయచేయండి. అపవాది ఎంతో ట్రిక్కీగా అయ్యా మమ్మల్ని మోసం చేయాలని, వాడి బానిసలుగా మేము అవ్వాలని చూస్తున్నాడు. ఆ ఉచ్చులో ఆ వలలో మేము పడకుండా మా హృదయాన్ని మేము గార్డ్ చేసుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మేము నేర్చుకున్న లెసన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి కొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా. ప్రోవర్బ్స్ 43:23 అబౌవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. ఒకసారి చదువుకుందామా. అబౌవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. ప్రోవర్బ్స్ చాప్టర్ 4:23. చక్కగా ఈ బైబిల్ వర్డ్స్ని నేర్చుకోండి. మరి నెక్స్ట్ వీక్లోని ఇంకో స్పెషల్ ఎపిసోడ్తోని, ఇంకో స్పెషల్ యాక్టివిటీస్తోని మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.